హాయ్ ఫ్రెండ్స్. మానవ జాతికి అంతుచిక్కని ఏదైనా ఉందంటే కేవలం మన యమధర్మరాజు లోకం. ఎందుకంటే చాలా మందికి ఇప్పటివరకు తెలుగు ప్రజల్లో ఉన్న ఒకే ఒక భయం. మనిషి చనిపోయిన తర్వాత నరకానికెళ్తాడా? లేదంటే స్వర్గానికెళ్తాడు. అంతే. దీనికి సంబంధించి చాలామంది మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీయడం జరిగింది. అదే విధంగా చాలామంది భగవద్గీతలో అయినా, రామాయణంలో అయినా ఇలాంటి పాపాలు చేస్తే ఇలా ఉంటది. ఇలాంటి కుంభకోణాలు చేస్తే ఇలా ఉంటది అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో, ఏది ఏమైనా ఇప్పటివరకు తెలిసిన కథనాల ప్రకారం నేను చదివిండే కొన్ని బుక్స్ ఆధారంగా మీకు కొన్ని నియమాలు చెప్తాను. ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు వినండి. ఎప్పుడైనా కానీ మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒక ఆటంకం కలిగిందంటే అది కేవలం ఏదో అనుకోకుండా జరిగే ఆటంకం కాదు. ఆటంకం వెనక కూడా ఒక కారణం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి సడెన్‌గా నువ్వు కింద పడ్డావనుకో, ఏదైనా ఒక మేకు కానీ, ఏదైనా ఒక గుట్ట గాని తగిలి కింద పడ్డావంటే వెంటనే నువ్వు ఇదిలిచ్చేసుకొని పైకి లేసి ఆ గుట్టలో వెళ్ళుకోకుండా వేరే రూట్ మార్చుకొని వెళ్తావు. దానికి కారణం అక్కడి నుంచి వెళ్తే మరి ఏవైనా ఆటంకులు కలుగుతాయని చెప్పి నీ మనసు దృఢంగా నమ్ముతది. అదే విధంగా ఇంకోటేంటంటే మనం నమ్మాల్సిండేది ఇప్పుడు ఏ విధంగా అయితే నువ్వు కింద పడ్డావో అదే వేలో ఇంకా ముందుకెళ్తే అక్కడ వేరే ఒక ప్రమాదం ఉండి పొంచి ఉంటది. అలాంటి ప్రమాదం నుంచి తప్పించడానికి మాత్రమే నీకు దేవుడు అలాంటి ఒక ఆటంకం కలిగిస్తాడు. ఇప్పుడు మీ మనసులో ఒక ఆలోచన. ఓహో! నువ్వు బాగా చెప్పావేంటి? మేము ఆల్రెడీ ఇవన్నీ ఫేస్ చేసొచ్చాం. మాకివన్నీ ఆల్రెడీ తెలుసు. నువ్వు ఏదైనా కొత్తగుంటే చెప్పు అని మనసులో అనుకుంటున్నారు కదూ! ఇప్పటి నుంచి నేను చెప్పబోయేది మీకు చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ఒక్కసారి వినండి. చాలా మందికి నరకం, స్వర్గం ఈ రెండిటి మీద క్లారిటీ ఉండదు. ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరకం అంటే ఏంటి? స్వర్గం అంటే ఏంటి? అన్నది డివైడ్ చేసుకున్నది మనమే. అదే విధంగా నరకంలో యమధర్మరాజు ఉంటారు. చిత్రగుప్తుడు ఉంటాడు. పాపాల లెక్క రాస్తుంటాడు. ఇవన్నీ ఊహించుకున్నది మనం. నిజానికి, వాస్తవానికి ఇవన్నీ అబద్ధాలు. ఒక్కసారిగా మీ బ్రెయిన్ అంతా ఉలిక్కి పడిందా? నేను చెప్పేదేంటో మీకు అర్థం అవ్వట్లేదు కదూ! ఒక్కసారి నేను చెప్పేది క్లారిటీగా వినండి. ఎవరైనా గానీ, నీకు మాటల వల్ల గానీ, చేతల వల్ల గానీ, లేదా వాళ్ళ పనుల వల్ల గానీ బాధ కలిగిందంటే, అది అక్కడితో మాత్రమే నువ్వు వదిలేయి. ఎందుకంటే తిరిగి వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఒక బాధను దేవుడు రాసిపెట్టి ఉంటాడు. ఏ విధంగా అంటే, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించే చెప్తా వినండి. నేను కాలేజీ చదువుతున్నప్పుడు, నేను ఒక అమ్మాయిని లవ్ చేసేవాడిని. కానీ, ఆ అమ్మాయిని ఇంకొకడు కూడా లవ్ చేసేవాడు. కానీ వాడు క్లాస్‌లో చాలా టాపర్. అదే విధంగా కాలేజీలో కూడా వాడికి మంచి పేరుంది. నాకు ఈ కాలేజీలో ఏ పేరు లేదు. సో, నేను వాడినేం చేయలేదని చెప్పి సైలెంట్ అయిపోయా. అనుకోకుండా ఒక 1 వీక్ తర్వాత మరి వాడేదో మస్త్ బిహేవ్ చేశాడని చెప్పి కాలేజీలోకి పోలీసులొచ్చి వాళ్ళందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. నాకు ఈ ద్వారా అర్థమైందేంటంటే, మనం ఎవరినో ఏదో చేయాలని చెప్పి పగ తెచ్చుకోవడం కన్నా, ఆ దేవుడికి వదిలేయ వల్ల ఏం జరుగుతుందంటే, మన ఎదురుగ్గే ఎవరైతే మనల్ని ఇన్సల్ట్ చేశారో, వాళ్ళని దేవుడు మన ఎదురుగ్గే శిక్ష పడేలా చేస్తాడు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇలాంటివి మరిన్ని మన వీడియోస్‌లో ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పడానికి నేను ప్రూఫ్స్‌తో మాత్రమే మాట్లాడతాను. వితౌట్ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన వీడియోలో నేను రియల్ కంటెంట్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.